పదవులతో అనేక విధాలుగా అభివృద్ధికి నోసుకోకుండా నా మాదిగ సమాజం అంతా 100 ఏళ్ల అభివృద్ధికి దూరం పోయే స్థితికి దిగజార్చినటువంటి దండోరా ఉద్యమ నాయకత్వాన్ని గమనించినటువంటి మొత్తం మాదిగ మేధావులు, మాదిగ ఉద్యోగస్తులు, ప్రొఫెసర్లు, లాయర్లు, అనేక మంది ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు, అనేక యువజన సంఘాల నాయకులు, ప్రజా సంఘాల్లో పనిచేస్తున్నటువంటి వివిధ సంఘాలకు రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేసినటువంటి నా మాదిగ మేధావులంతా కూర్చొని ఒక సమాలోచన చేసిరు. 30 ఏళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకులుగా ఉండడం వల్ల మాదిగ జాతి మొత్తం అభివృద్ధికి నోసుకాక అభివృద్ధికి దూరమైన పరిస్థితులలో అనేక మంది మన బిడ్డలు జైళ్ల పాలయ్యారు, అనేక మంది మన బిడ్డల మీద కేసులైనాయి, అనేక మంది మన బిడ్డల్ని కోర్టుల చుట్టూ నిరంతరం తిప్పుతా ఉన్నారు. ఇవన్నీ గమనించిన మనం ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాలి. ఈ యొక్క కుట్రపూరిత ద్రోహం చేస్తున్నటువంటి 30 ఏళ్ల ఈ ఉద్యమ నాయకుడి వల్ల మాదిగలు నాశనం అయిపోయారు కనుక ఆ జాతి చేసినటువంటి మోసాన్ని మనం నిర్వీర్యం చేసి జాతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని చెప్పేసి ఏప్రిల్ 12వ తారీఖు నాడు మొత్తం మాదిగ సంఘాలు మొత్తం కూడా ఏకమయ్యి ఒక నిర్ణయానికి వచ్చినాం. ఏం చేయాలంటే ప్రభుత్వానికి ఏదైతే బీజేపీ బీఆర్ఎస్ 10 ఏళ్ళు మాదిగ జాతిని చేసిన మోసాన్ని గుర్తించినటువంటి మాదిగలు కాంగ్రెస్ అండగా అసెంబ్లీ ఎన్నికల్లో నిలబడడం జరిగింది. ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచి మాదిగలంతా వారికి అండగా నిలబడడం వల్ల వారు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు. అదేవిధంగా మొన్న జరిగిన పార్లమెంట్ ఎలక్షన్ లో ఈ యొక్క మాదిగల ద్రోహి అయినటువంటి 30 సంవత్సరాలు మాదిగ జాతిని వంచినటువంటి ఈ యొక్క ఉమ్మడి దండోరా నాయకుల నిర్ణయాల వల్ల మేము బీజేపీకే ఓటేస్తామని ప్రకటించడం వల్ల మాదిగ జాతి కాంగ్రెస్ లో ఉన్న మాదిగ బిడ్డలందరూ వారి అస్తిత్వాన్ని కోల్పోయిన స్థితికి దిగజార్చడం వల్ల మహాకూటమి అండగా నిలబడింది. అదే విషయాన్ని మేము ఈ ప్రయాణం ఈ రోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ఉద్దేశం వారికి శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా మేము ఈ యొక్క కూటమి ఎందుకు మేము సపోర్ట్ చేయాల్సి వచ్చింది, చేసిన తర్వాత గెలిచిన ఈ అభ్యర్థులు రేపు మాదిగలకి ఏం చేయాలి, వాళ్ళు మాకు గతంలో ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలేంది, మేము అక్కడ వరకు పోవాల్సిన కారణాలేంది కూడా ఈ సమాజానికి మరొకసారి తెలియజేయాల్సినటువంటి బాధ్యత మహాకూటమి మీద ఉంది. కాబట్టి నేను ఈ విషయాలు వివరిస్తా ఉన్నా. మేము ఇక్కడ సమాలోచన చేసి ఒక మహాకూటమిని ఏర్పాటు చేసుకున్న తర్వాత మనం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి. ప్రభుత్వానికి మేము ఓట్లేసినాం, మేము శత్రువులం కాదు. ఒక నాయకుడు తీసుకున్న నిర్ణయం వల్ల మేము ఆ యొక్క 30 ఏళ్ళు మాదిగ జాతికి వంచి మోసం చేసి ద్రోహం చేసిన ఆ నాయకుడు వైపు మాదిగలు లేరు, మాదిగలు మొత్తం కాంగ్రెస్ వైపే ఉన్నారు. కాంగ్రెస్ కే ఓట్లేసిరు కనుక కాంగ్రెస్ పార్టీ న్యాయం చేయాల్సిందే అని చెప్పేసి ఒక సమాలోచనకు వచ్చిన క్రమంలో మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. ఈ యొక్క ప్రభుత్వంలో ప్రధానమైన కీలక పాత్ర పోషించిన వ్యక్తులు గతంలో కాంగ్రెస్ పార్టీ మాదిగలకి చేసినటువంటి మేలు ఏంటంటే ఉషా మేరా కమిషన్ వేసింది. రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ లో ఆనాడున్నటువంటి హోంమంత్రిగా ఉన్న జానారెడ్డి గారు వీరంతా మాదిగలకు ఎక్కడ అన్యాయం జరుగుతుందో ప్రతి విషయాన్ని ఆ కమిషన్ కి రిపోర్ట్లు ఇవ్వడంలో కానీ ఈ రిపోర్ట్లు ఢిల్లీ వెళ్లి తిరిగి మాదిగలకి పూర్తిగా అన్యాయం జరిగింది, వర్గీకరణ జరిగితేనే మాదిగల భవిష్యత్తు మారిపోద్దని వారు రిపోర్ట్ వచ్చేంత వరకు వారు చేసిన కృషిని గమనించిన వ్యక్తులుగా ఈనాడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయాడు. కానీ ఈ రోజు ఆనాడు హోంమంత్రిగా కీలకంగా ఈ ఉమ్మడి రాష్ట్రంలో అనేక పదవులు చేసినటువంటి జానారెడ్డి గారిని సంప్రదిస్తే బాగుంటుందని చెప్పేసి మహాకూటమి అంతా నిర్ణయం తీసుకున్నాం. మొదటగా జానారెడ్డి గారి అపాయింట్మెంట్ తీసుకొని మొత్తం కూటమి నాయకులు అందరం దాదాపు 100 మంది అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళాయా మాకు మాదిగలకి ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికల్లో జరిగిన అన్యాయం మీరు ఎటనన్నా చేసి మాకు న్యాయం జరిగే విధంగా ప్రభుత్వంలో మీరు చొరవ తీసుకొని మాట్లాడాలంటే వారు ఎంతో పెద్ద మనసుతోని మాదిగలకు జరిగిన అన్యాయం గతంలో మాదిగల వర్గీకరణ కోసం జరిగిన పోరాటంలో కాంగ్రెస్ పార్టీ అండగా ఉన్నది, వారు హోంమంత్రిగా మాదిగలకు చేసినటువంటి మేలు విషయాన్ని కూడా వారు వివరించడం అదంతా మేము ఎంతో సంతృప్తిగా అయా మాకు మీరు పెద్ద దిక్కుగా ఈ మాదిగ సమాజానికి ఒక సమన్వయకర్తగా మీరు ఉండి మా సమస్యల పరిష్కారం కోసం మీరు నిలబడాలంటే వారు మా అందరికీ హామీ ఇచ్చి మేము ఇక్కడ ఏదైతే వచ్చిన తర్వాత మీతో ముఖ్యమంత్రి చర్చలు చేస్తాడు, ముఖ్యమంత్రితో మీరు వివరించి మీ సమస్యలని చెప్పండి నేను కూడా చెప్తున్నానని వారు చెప్పడంతో తిరిగి వచ్చినటువంటి మహాకూటమి 2-3 రోజులు వెయిట్ చేసినాం. నామినేషన్ల ప్రక్రియ జరుగుతూ ఉంది, విత్డ్రాలు అయిపోతా ఉన్నాయి, ఇంకా మాకు పిలుపు రావట్లేదు. ఇక మనం ఈ వారి పిలుపు కోసం ఎదురు చూడటం కాదు, అవసరమైతే మనం అభ్యర్థులను పెట్టాలనుకున్నాం కానీ కొన్ని చర్చల ద్వారానే తర్వాత నిర్ణయం తీసుకుందాం అనుకున్నాం. ఇవన్నీ జరుగుతున్న క్రమంలో ప్రభుత్వం నుంచి మాకు పిలుపు రాలేదు. ఇవన్నీ ఆలోచించిన మేము మాదిగల ధర్మ దీక్ష పేరుతోని అదే పార్లమెంట్ లో మాదిగలకు జరిగినటువంటి అన్యాయాన్ని ఎత్తి చూపుతూ మాదిగల ధర్మ దీక్ష మేము ఏర్పాటు చేసి దీక్ష చేస్తున్న క్రమంలో ప్రభుత్వం చెల్లించింది. ప్రభుత్వం దృష్టికి యొక్క సమస్య పోయి అదే జానారెడ్డి గారు తిరిగి మాకు ఫోన్ చేసి మీరు ప్రభుత్వంతో చర్చలకు మీకు టైం తీసుకున్నాం, ముఖ్యమంత్రి గారు ఒప్పుకుని మీరు వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కలిసి ఈ చర్చల పరిష్కారంలో మీ డిమాండ్లందరినీ అన్ని ఆయన ముందు పెట్టమంటే మేము ఏప్రిల్ 22వ తారీఖు నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కలిసి ఈ విషయాలని చెప్పినామయ్యా మాకు పార్లమెంట్ లో మాకు మీరు స్థానం కల్పించలే, కారణాలు ఏవైనా సరే మా మాదిగ జాతి ముందెళ్ళి మేము ఓట్లు అడగాలంటే మా
మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. దీన్ని మీరు ఈ యొక్క మాకు జరిగిన లోటుపాట్లని మీరు సవరించడానికి మీరు చొరవ తీసుకోవాలి. ఎందుకంటే మాదిగలకి పెద్ద దిక్కు ఎవరు లేరు ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో. మీరే మాదిగ జాతి పెద్ద దిక్కు అని చెప్పేసి మేము ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది.